కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ అనాథాశ్రమంలో వేసేసి వీళ్ళు వైఫ్లతో సెటిల్ అయ్యి అనాథాశ్రమాన్ని కూడానే తప్పుగా అలా వెళ్ళకూడదండి అంటారు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే నిస్సహాయత, పెద్ద వయసు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను, ఏ పని చేయబుద్ధి కాదు. ఒక్కోసారి ఒక నలుగురు మనుషుల్లో ఉండి ఇద్దరు మనుషులు భారం కదా వాళ్ళకు కూడా. ఇప్పుడు నువ్వే ఉన్నా, పొద్దున్న మేకప్ వేసుకోవాలి, షూటింగ్ వచ్చేయాలి. నేనే తల్లిగా ఉన్నా, తండ్రిగా మేమిద్దరం మంచం దగ్గర కుర్చీలోంచి లేవలేని పొజిషన్ అనుకో. మన అమ్మాయికి చెప్పి రాగలవు, అందుకంటే ఏం చేయలేవుగా, వాళ్ళ కోసం ఆగిపోతావా? అంటే ఇప్పుడు మేము చేస్తున్న వర్క్ పెద్దవాళ్ళు భారం అనిపిస్తుంది. పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వీళ్ళకేం ఆటంగా, చేసుకోలేనప్పుడు ఏం చేస్తారు? సో అక్కడ ఉండడమే బెటర్ అంటారు. ఇప్పుడు మంచి ఆశ్రమాలే ఉన్నాయి. అనాథ అనమాట పెద్దవాళ్ళు ఉండే ఇల్లం అను, దాంట్లో మనం ఒక 15,000 20,000 కడితే బాగా చూస్తున్నారు. అంటే అక్కడ కూడా మా పిల్లల్ని అంటే ఆ వయసుకి ఏం పెట్టాలో అది పెడతారు. మన ఇంటి దగ్గర ఉంటే నువ్వు బిర్యానీ తెచ్చుకున్నావు అనుకో, పర్వాలేదులేమ్మా, తిన అర్ధరాత్రిలో అయినా నాకు ఇంత పెడతావు, అది నాకు పడదగా. అక్కడ పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో వాళ్ళు పెట్టరు, వాళ్ళు టైమ్లీ ఫుడ్ పెడతారు. తాతగారు మందులు వేసుకోండి, మామగారు మందులు వేసుకోండి, అమ్మగారు మందులు వేసుకోండి, వాళ్ళ స్టేజ్ని బట్టి అడిగి మందులు ఇస్తారు. అందుకని దాన్ని కూడా మనం పే చేసి ఉండేదాన్ని తక్కువగా మాట్లాడుకోవాలి.